రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఇక నుంచి కిరాణా షాపుకు వెళ్తే జేబుపై అదనపు భారం తప్పకపోవచ్చు. సబ్బులు, షాంపూలు, వాషింగ్ పౌడర్లు వంటి ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఎఫ్ఎంసీజీ తయారు చేసే కంపెనీలు ధరలను పెంచుతున్నాయి. యుద్ధం వల్ల ప్యాకేజింగ్, మెటీరియల్, ముడి పదార్థాలు ధరలు, రవాణా ఖర్చులు పెరగడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వాటికా షాంపూ తయారీ సంస్థ డాబర్ ఇండియా మరికొన్ని రోజుల్లోనే ధరలు పెంచాలని భావిస్తోంది. ఈ సంస్థ ఈ మధ్యనే ధరలను 4% పెంచింది. హిందుస్థాన్ యూనిలివర్, హెచ్యుఎల్ వంటి కంపెనీలు ప్యాకేజింగ్ ఖర్చులు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నాయి. మార్చి క్వార్టర్లో గ్రామాల్లో డిమాండ్ పెరగడం ఎఫ్ఎంసీజీ సంస్థలకు మేలు చేసింది. కానీ ప్యాకింగ్ మెటీరియల్స్, రవాణా ఖర్చులు, పాలు, వంట నూనెలు, పిండి ధరలు పెరుగుతుండటంతో ఇవి ఆందోళన చెందుతున్నాయి. అందువల్ల యుద్ధం వల్ల గ్యాస్ సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రవాణా, ప్లాస్టిక్, ప్యాకేజింగ్ తయారీ ఖర్చు ఎక్కువ అవుతున్నాయి. టీ, ముడి చమురు ఆధారిత ఉత్పత్తులు ధరలు పెరగడం హెచ్యుఎల్ సవాలుగా మారింది. సబ్బులు, డిటర్జెంట్లు, టీ, పర్సనల్ కేర్ ఉత్పత్తి ధరలను ఇది మార్చే అవకాశంగా కనిపిస్తోంది. కాఫీ, పాల ఉత్పత్తుల ధరలు పెరగడం వల్ల భవిష్యత్తులో ధరల సవరణ తప్పకపోవచ్చునని నెస్లే వర్గాలు తెలిపాయి. మరొకసారి మార్చి క్వార్టర్లో మెరుగైన ఫలితాలు సాధించి గ్రామీణ ప్రాంతాల్లో రికవరీ కనిపిస్తున్నప్పటికీ ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరలపై కంపెనీ దృష్టి సారించింది. ఇది కూడా పెంపు బాట పడుతోందని భావిస్తున్నారు. బ్రిటానియా ప్యాకేజింగ్ ఇంధన ఖర్చులను తట్టుకోవడానికి జూన్ క్వార్టర్లో ధరల పెంపు బరువు తగ్గింపు వంటివి చేయనుంది. బిస్కెట్ల బరువు తగ్గించి ₹10 కంటే ఎక్కువ ధర ఉన్న ప్యాకెట్లపై ధరలు పెంచే అవకాశం ఉంది. బరువు తగ్గించడం, ప్రీమియం ఉత్పత్తులపై దృష్టి పెట్టడం ద్వారా కంపెనీలు ఈ సమస్యలను ఎదుర్కోవాలని భావిస్తున్నాయి. ముడి చమురు ధరలు మరింత పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి సామాన్యుల ఇంటి బడ్జెట్పై భారం పడే అవకాశం ఉంది. అగ్రవర్ణాలు కూడా తక్కువ ఒత్తిడి పడితే ద్రవ్యోల్బణం ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం పొంచి ఉంది కూడా.